आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी के कंदी मंडल के चेरियाल में वीर क्रांति कलेक्टर जिला संगारेड्डी ने 26 जनवरी से शुरू होने वाले हुकूमत के 4 अहम स्कीमात के सिलसिले में राशन कार्ड की इजराई और रैतु भरोसा, रैतु आत्मीया, इंद्रम्मा हाउसिंग के इस्तेफादा कुनिंदागान के इंतखाब के लिए दरखास्तों का जायजा लिया। కౌంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది। మీ సేవలో దరఖాస్తు అయితే రేషన్ కార్డు లేదు అని చెప్పారో ఆ 2 లిస్టులను చదివి చెరియాల గ్రామ పెద్దలు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను। ప్రజాపాలనలో భాగంగా 4 ప్రతిష్టాత్మక పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి అమలు చేయనున్నది। ఇవేంటివంటే రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, అలానే ఇంద్రమ్మ ఇండ్లు। సో ఈ 4 పథకాలకి సంబంధించి కూడా బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సర్వే అన్నది పోయిన 2 వారాల నుంచి కూడా జరుగుతూ ఉన్నది। మరి వాటికి సంబంధించి ఈరోజు గ్రామ సభలు, మున్సిపాలిటీలలో వార్డు సభలు ఏర్పాటు చేసుకొని ఎలిజిబుల్ లిస్ట్ అంతా కూడా చదివి వినిపించి వాటిలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని సేకరించే ప్రక్రియ మన జిల్లాలో ఈరోజు కొనసాగుతూ ఉన్నది। మరి నేడు కంది మండల్లో చెరియాల గ్రామంలో వ్యవసాయ యోగ్యం ఉన్న ప్రతి గుంట భూమికి కూడా ప్రతి ఎకరానికి కూడా 12,000 చొప్పున ప్రతి ఏటా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నది। మరి దీంట్లో వ్యవసాయ యోగ్యం ఉన్న భూములన్నీ కూడా వర్తిస్తాయి। ఎటువంటి లిమిట్స్ లేకుండా కూడా ఈ రైతు భరోసా అన్నది ఇవ్వడం జరుగుతుంది। మరి వ్యవసాయ యోగ్యం కాని భూములు రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేసి మనము ఏవైతే ఇండస్ట్రీస్ అయినాయో, లేఅవుట్స్ అయినాయో, పరిశ్రమలు వచ్చాయో, ఫంక్షన్ హాల్స్, ఇతర మైనింగ్ యాక్టివిటీస్ ఇటువంటివి జరుగుతున్న భూములు గుర్తించి అవి వ్యవసాయ యోగ్యం కాని భూములు కాబట్టి అవన్నీ కూడా ఈరోజు లిస్టు మీ ముందు పెట్టి చదివి వినిపించి వీటిలలో ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని కూడా తెలుసుకోవడం జరిగింది। సో ఇక్కడ చెరియాల గ్రామంలో మొత్తం కూడా 101 ఎకరాల వరకు కూడా మన తహసీల్దార్ బృందాలు ఈరోజు ఐడెంటిఫై చేసి మీ ముందు పెట్టడం జరిగింది। మరి దాంట్లో ఎటువంటి అబ్జెక్షన్ కూడా లేదని కూడా చెప్పడం జరిగింది। అలానే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా కూడా 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది। సో దీనికి కూడా ఎవరికైతే భూమి లేదో, జాబ్ కార్డ్ కలిగి ఉన్నారో, మినిమం 20 రోజులు పని చేసి ఉన్నారో వారందరినీ కూడా ఎలిజిబుల్ లిస్టుగా తీసుకొని గ్రామ సభలో పెట్టడం జరిగింది। సో మన సంబంధించి ప్రతి నియోజకవర్గానికి కూడా 3,500 ఇండ్లు వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది। మరి దీనికి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారందరికీ కూడా డిసెంబర్ నెలలో సర్వే అన్నది చేయడం జరిగింది। వారు ప్రస్తుతం ఎటువంటి ఇండ్లలో ఉంటున్నారు, వారి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటివి అని ఒక మొబైల్ యాప్ రూపకంలో ఈ సర్వే అన్నది చేయడం జరిగింది। సో ఈ సర్వేలో మొత్తం కూడా మన జిల్లాలో 1,00,000 వరకు కూడా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ లిస్ట్, అంటే ఎవరైతే సొంతం ఆర్సీసీ ఇండ్లు, సొంతం పక్కా ఇండ్లు లేని కుటుంబాలు ఇంతవరకు ఉన్నాయని కూడా మనకు తెలియడం జరిగింది। సో దాంట్లో ప్రతి గ్రామంలో ఏదైతే ఇటువంటి ఎలిజిబుల్ లిస్ట్ ఉందో ఆ ఎలిజిబుల్ లిస్టు గ్రామ సభలో, వార్డు సభలలో పెట్టి చదివి వినిపించడం జరిగింది। సో దీంట్లో ఎటువంటి అబ్జెక్షన్ ఉన్నా, అంటే మాకు సొంతం పక్కా ఇండ్లు లేదు అయినా కూడా మా పేరు ఎలిజిబుల్ లిస్ట్లో రాలేదు, అదే ఒక అబ్జెక్షన్ రావచ్చు। ఇంకొక అబ్జెక్షన్ వచ్చేసి
వారికి సొంతం పక్కా ఇండ్లు ఉన్నాయి అయినా కూడా ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చింది, అది ఇంకో అబ్జెక్షన్ రావచ్చు. మూడో కంప్లైంట్ వచ్చేసి మా పేరే రాలేదు సర్వేలో, మేము ప్రజాపాలనలో అప్లై చేసుకోలేదు, ఇటువంటి ఇష్యూస్ వల్ల మా పేరు రాలేదు. సో ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా కౌంటర్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ బెనిఫిషియరీ సెలెక్షన్ ప్రాసెస్ అన్నది చాలా ట్రాన్స్పరెంట్గా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా అర్హులైన వారికే పథకాలన్నీ కూడా చేసే విధంగా ప్రభుత్వము అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. సో దీంతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.